నమస్తే. ప్రస్తుతం మనం యూట్యూబ్లో బాగా ఈ మధ్యకాలంలో ఏదైతే హాట్ టాపిక్గా మారింది అదే డూప్లికేట్ హర్ష సాయి పైన కొన్ని నెగిటివ్ అయితే కనిపిస్తోంది. ప్రజల్లో కూడా బాగా నెగిటివిటీ కనిపిస్తోంది తన మీద. ఎందుకంటే ఏదైతే మనకు తెలుసు యూట్యూబర్ హర్ష సాయి డబ్బులు ప్రతి ఒక్కరికి పేదవాళ్ళకి పంచి పెడతారు. అంటే తనకి తోచినంత సాయం తను చేస్తూ ఉంటారని అందరికి తెలుసు. మరి తిని ఎందుకు అంటే ఫేమ్ అవడం కోసం ఇలా చేస్తున్నాడా? రోడ్ల మీద డబ్బులు నోట్ల కట్టలు పడేస్తూ ఎగరవేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడని కూడా మనకు వినిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనము అది అసలు ఏంటో తెలుసుకోవడానికి మనం ఇక్కడికే వచ్చాము. ఆయన ఎందుకు ఇట్లాంటి పనులు చేస్తున్నాడు? అసలు ఫేమ్ అవడం కోసం చేస్తున్నాడా? నిజంగా డబ్బులేనా, లేకపోతే ఎందుకని ఇట్లాంటి ఆటలాడుతున్నాడు ప్రజలతోని? ప్రస్తుతం మనం వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాము. ఇక్కడ చూసుకుంటే రండి ఒకసారి లోపలికి వెళ్ళి అసలు ఎందుకు ఇట్లాంటి పనులు చేస్తున్నాడో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇది కనిపిస్తుంది కదా, ఆయన అసలు పేరు వంశీ. పవర్ అని ది పవర్ ఆఫ్ వంశీ అంటూ కూడా మనం ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో చూస్తూ ఉన్నాము. ది పవర్ అంటూ కూడా ఆయన మెన్షన్ చేస్తూ ఉంటారు. ఆయన పేరు వంశీ. మరి ఎందుకు ఇట్లాంటి పనులు చేస్తున్నాడు? ప్రజలందరూ కూడా అంటే నార్మల్గా రోడ్ల మీద డబ్బులు వేయడం అనేది డబ్బుతో చెలగాటం ఆడుతున్నటువంటి పరిస్థితి. అసలు అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. నిజంగా డబ్బులు రోడ్లపై పడేయడం ఏంటి అసలు అంటూ కూడా అందరూ ప్రశ్నిస్తూ ఉన్నారు. మన ప్రస్తుతం మళ్ళీ ఇంటి దగ్గరికి వచ్చినాం. ఒకసారి లోపలికి వెళ్ళి మరి ఆయన అసలు మాట్లాడతారా? ఆయన అయితే డబ్బులు తీసుకొని ఇంటర్వ్యూలు ఇస్తాడని కూడా మనం విన్నాము. దాదాపు ఒక ఇంటర్వ్యూకి 10,000 అంటూ కూడా చెప్తూ ఉన్నారు. మరి అది నిజమైనా ఒకసారి వెళ్ళి మాట్లాడదాము. మరి ఇప్పుడు మనతో మాట్లాడతారా లేదా అని మనం మీకు లైవ్లో చూపిస్తాం. వాళ్ళ తమ్ముడే ఉన్నారు, అంటే బయటికి వెళ్ళారు అంటూ కూడా చెప్తున్నాడు ఆ అబ్బాయి. మా అన్నయ్య లేరు అంటూ. ఒకసారి మనం వెయిట్ చేద్దాం మరి కాసేపు. నీ పేరేంటి? వికీ. వికీ. నార్మల్ మీ అన్న యూట్యూబ్ స్టార్ట్ చేసి ఎన్ని సంవత్సరాలు? 2.5 years ఏంటి? 2.5 years అవుతుంది. 2.5 years అవుతుంది. ఈ 2.5 yearsలో ఈ మధ్య మీ అన్న మీద బాగా నెగిటివిటీ వస్తుంది. ఎందుకంటే మీ అన్న ఎందుకని రోడ్ల మీద డబ్బులు ఇసిరేస్తూ ఇట్లాంటి అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయని ఇప్పుడు బాగా టాక్ వినిపిస్తుంది. ఎందుకని అట్లా? మీ అన్న ఎందుకంటే డబ్బులు రోడ్లపై డబ్బులు ఇసిరేసి అట్లా ఎగరవేస్తున్నాడు ఎందుకని? కంటెంట్ గురించి. కంటెంటా? యూట్యూబ్ కోసమా? అంటే యూట్యూబ్లో ఫేమస్ అవ్వడానికి ఇట్లాంటి పనులు చేస్తున్నాడా మీ అన్నయ్య? అట్లానే కాదక్క. అట్లా అంటే మళ్ళీ మన్నాడు ఇంతకుముందు మళ్ళీ బయట పంచినాయి అవి పెడుతుర్రు, మళ్ళీ ఇవన్నీ పెడుతురు. బయట వంచినవి పెట్టట్లేరు, మరి ఇవన్నీ ఎందుకు పెడతారు? ఇప్పుడే వచ్చాను, నాకు అసలు తెలియదు. పూర్తి వివరాలు తెలుసుకుందామని వచ్చిన. మేము ఇంతవరకు మీ అన్న మీద ఏం చేయలేదు, ఇప్పుడే వచ్చిన. నార్మల్గా మీ అన్నయ్య డబ్బులు అట్లా ఎప్పటి నుంచి పంచుతూ ఉన్నారు? అంటే రోడ్లు అనాథాశ్రమంకి వెళ్ళినప్పుడు స్టార్టింగ్ వీడియో ఎప్పటికి వెళ్ళి స్టార్టింగ్ వీడియో కూడా చూడలేదా? మళ్ళీ ఇవన్నీ పెడతారు. ఇవన్నీ పెట్టకముందు స్టార్టింగ్ వీడియో ఏముంది అక్క? ఇప్పుడు మీ అన్న యూట్యూబ్ స్టార్ట్ చేసి 2 సంవత్సరాలు అవుతుంది అంటున్నావు కదా, ఒకసారి ఇట్రా. 2 years అవుతుంది అంటున్నావు. 2 yearsలో మీ అన్న అసలు ఎలాంటి కంటెంట్ ఎంచుకుంటూ ఉంటారు చెప్పు ఒకసారి. అంటే కంటెంట్ యూట్యూబ్లో ఎలాంటి వీడియోస్ చేస్తూ ఉంటారు మీ అన్న? అంటే మనకు తెలీదు. చూడవా? మీ అందరు ఇప్పుడు ఇక్కడే ఉంటారా? ఇదేనా మీ ఓన్ హౌస్? ఇక్కడే ఉంటారు. రెంటా ఇది ఓన్ హౌసా? రెంట్కుంటారు. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? ఇక్కడ ఒక 3 years అట్లా అవుతుంది. 3-4 yearsలో మీ అన్న అసలు ఇంతకుముందు ఏం పని చేస్తుండే మీ అన్న? చదువుకున్నాడా? చదువుకున్నాడు. ఏం చదువుకున్నాడు? సెకండ్ ఇయర్ చదువుకున్నాడు. ఏం చేస్తూ ఉంటుండే యూట్యూబ్ కన్నా ముందు? యూట్యూబ్ కన్నా ముందు జాబ్కి వెళ్తుండే. ఆడ ఇది వైస్టర్స్ కచ్ కూడా. ఏం చేస్తుండే అక్కడ? సమోసా హోటల్లో తెలిసిన అనేది హోటల్ ఉంది, అక్కడ పోతుంది. మేనేజ్మెంట్ చేస్తుండే. యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది అసలు? అంటే దేని పరంగా ఆలోచన వచ్చింది? ఏ కంటెంట్లు చేద్దాం, ఎట్లాంటి ఎంచుకుందామని ఆలోచన వచ్చింది మీ అన్నకి? అదే మనకు తెలీదు. నువ్వు ఎప్పుడైనా చేస్తావా? నీతో మీ అన్నతో పాటు నువ్వు యూట్యూబ్లో ఎప్పుడైనా కనిపించడం జరిగిందా? అంటే నార్మల్గా చేసావు. స్టార్టింగ్ వీడియో మీ అన్న చేసింది ఏంటంటే యూట్యూబ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఎలాంటి వీడియోలు చేయాలని ఎంచుకున్నారు? ఇప్పుడు కొంతమంది ఫుడ్ బ్లాగ్స్ చేస్తారు, కొంతమంది ఏదో డ్యాన్స్, ఒక్కొక్క కేటగిరీ మీద వెళ్తూ ఉంటారు. లేదంటే జనరల్గా అన్నీ చేస్తుంటారు. నార్మల్గా మీ అన్న ఏది చేస్తుంది వారు? తెలీదా? ఇట్లా డబ్బులు ఎప్పటి నుంచి ఎగరవేయడం స్టార్ట్ చేశారు రోడ్ల పైన? ఎప్పటి నుంచి అట్లా చేస్తున్నాడు మీ అన్న? తెలీదా? ఎక్కడున్నారు? ఒకసారి మీ అన్నకు కాల్ చేయి. మీ అన్న పూర్తి పేరేంటి? వంశీ. ఇంకా వంశీ అంటే నేను గుర్తుపడతారా? యూట్యూబ్లో ఏమని ఉంటుంది? ఇట్స్ మీ పవర్ అని. ఇట్స్ మీ పవర్ అంటే ఇట్స్ మీ పవర్ అని అట్లా అది పెట్టుకోవడానికి గల కారణం ఏంటి? ఇట్స్ మీ పవర్ అంటే అంటే నేను ఒక్కడిని శక్తివంతమైన వాడిని అయినా అట్లానే సేమ్ లేక ఒక పేరు పెట్టింది అట్లా. మీ అన్ననే పెట్టుకున్నాడా? మీ అన్న మ్యారీడా? పెళ్ళైందా? పెళ్ళైంది.
అదేంటి మీ అన్నని చూస్తే చిన్న అబ్బాయిలా ఉన్నాడు, చిన్న ఏజ్లో పెళ్లి చేసుకున్నాడా? లవ్ మ్యారేజ్. అన్నకి 21 అక్క, ఇప్పుడు 22 ఏమో పడ్డాయి. ఇప్పుడు 21 అన్నప్పటికీ కూడా మైనరే కదా, అంత తొందరగా ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? లవ్ మ్యారేజ్. ఇక్కడ మరి మీ వదిన లేరా? లేదు. ఇక్కడ ఉండరా మీ అన్న వదిన? ఇక్కడ అంటే ఇక్కడ ఉండరా? మీ విలేజ్కి పోయింది. విలేజ్కి వెళ్ళా? ఇక్కడ ఇది ఊరు వెళ్ళారా? లేడా ఇప్పుడు హైదరాబాద్లో? లేడా మీ అన్న? ఉన్నాడు. మీ అన్న ఉన్నాడు. మీ వదిన ఊరు వెళ్ళేది. ఒకసారి కాల్ చేసి పిలువు, మాట్లాడదాం. మాట్లాడుతున్నాడు. బయట మీ అన్న మీద బాగా నెగిటివిటీ వస్తుంది, ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతున్నాడు, రోడ్ల మీద డబ్బులు ఇసిరేస్తున్నాడు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? డబ్బుతో చెలగాట మాడొచ్చా? ఒక్కసారి నువ్వు చెప్తే. అంటే మరి అట్లా అంటే ఆడ ట్రాఫిక్ జామ్ కాలేదు, ఒక హెల్త్ ఇష్యూ కాలేదు, ఒక కంప్లైంట్ కూడా రాలేదు. అట్లాంటిది మళ్ళీ వీళ్ళకే లేనిది అట్లా అంటే ఇంకా మస్తు మంది ఎగిరిస్తారు కదా డబ్బులు. మంది ఎగిరేస్తారు. డబ్బులు ఎగిరేయడం కరెక్టేనా అంటున్నా. ఫస్ట్ నీ దృష్టిలో ఏంటి డబ్బులు ఎగిరేయడం? డబ్బు అంటే ఏంటి చెప్పు ఒకసారి. డబ్బులు ఎగిరేస్తారా అంటే ఎవరో ఎగిరేస్తారని మీరు ఎగిరేస్తారా? ఎవరో ఎగిరేసినప్పుడు చూసారు మీరు? అట్లా అనేసి కరెక్ట్ అంటే మరి వాళ్ళందరిని పట్టుకుంటూ పోవాలి కదా. మరి మీరందరూ వాళ్ళందరి దగ్గరికి పోయి ఇంటర్వ్యూ చేసుకోవాలి కదా. వాళ్ళు ఎవరు కనిపించినా చేస్తాం. అందుకే నేను అడుగుతున్నా. ఇప్పుడు మీ అన్న గురించే. ఓకే, మీ అన్నకి యూట్యూబ్ ద్వారా ఇన్కమ్ వస్తుంది. అసలు మీ అన్న పంచాయతీ నిజమైన డబ్బైనా? ఒకవేళ నిజమైన డబ్బు అయినప్పటికీ ఎందుకు రోడ్ల మీద అలా ఎగరవేస్తే ఇట్లా అంటే ప్రజలు అట్లా నేను ఎగరేస్తే అట్లా పట్టుకోవాలి అంటే నేను ఒక బాగా రిచ్ అనుకుంటున్నాడా మీ అన్నయ్య, లేకపోతే ఏంటి అని ప్రజలు అట్లా ఒక ఇస్తే మర్యాదగా లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేతికన్నా ఇవ్వాలి. అట్లా పడేస్తే ఏంటి అని అర్థం నువ్వు చెప్పు. అట్లా పడేసి ఏంటి అని అర్థం అనేసి దానికి అర్థం లేదనేసి ఇంతకు ముందులో పంచింది కాక ఇట్లా చేట్లకే పంచింది. మరి ఇప్పుడు ఎందుకు రోడ్ల మీద ఎగరేస్తున్నాడు? అది కరెక్టే అంటావా నువ్వు? ఎప్పుడు అక్క? సరే, నువ్వు ఇందాక అన్నావు కదా ఎవరో డబ్బులు ఎగరవేశారని చెప్పి మా అన్న ఎగరేస్తున్నాడని. ఎవరు ఎగరేసినప్పుడు చూసారు? ఎగరేస్తున్నా అనేసి అదక నేను ఏమన్నా అంటే వాళ్ళు ఎగరేసినప్పుడు లేదు, ఇప్పుడు అన్న ఎగరేస్తేనే ఎందుకు వచ్చింది అనేసి అంటున్నా నేను. తెలిసి ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికి కూడా పోతామన్నా. వాళ్ళు ఎగరేసిర్రు మేము ఎగరేసినాం అనేసి అంటలే నేను అనేది ఏంటి అంటే వాళ్ళు ఎగరేసినప్పుడు రండి ఇప్పుడు ఎందుకు వచ్చింది అనేసి నేను అడుగుతున్నా. వాళ్ళు ఎవరో నాకు ఇంకా తెలియదు. నువ్వు చెప్తే అడ్రస్ నేను డెఫినెట్లీ వాళ్ళ దగ్గర కూడా వెళ్తా. సరే, నువ్వు అంటున్నావు కదా వాళ్ళు ఎవరో ఎగరేశారని, మేము మా అన్న ఎగరేశారని. అసలు డబ్బులు ఎగరవేయడం ఎందుకు? రోడ్ల పైన అట్లా ఎగరేయడం ఎందుకు? అదే అంటున్నావు అక్క. నేను ఏమని చెప్పినా నీకు ఇప్పటికే చెప్పినా అక్క. వాళ్ళు ఎగరేసిరు అని అయితే నేను చేసలేమని చెప్పినాం. సరే, మీరు ఎందుకు ఎగరేస్తున్నారు అంటున్నా? ఎవరు? మీ అన్నయ్య అట్లా రోడ్ల మీద ఎందుకు ఎగరేస్తున్నారు డబ్బులు? ఇట్లా రోడ్ల మీద ఎగరేస్తున్నట్టు మనకు తెలియదు అక్క. అది అన్నకే తెలియాలి, మనకు తెలియదు. అంటే ఎందుకు మరి అట్లా నార్మల్గా అట్లా డబ్బులు రోడ్ల పైన ఎగిరేయడం ప్రజల ప్రాణాలతో చెలగాటమే కదా. అట్లా అది ఆట ఆడుకున్నట్టే అవుతుంది. అది కరెక్ట్ కాదు. పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే వాళ్ళు ఎవరో కనుక్కొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఏమైనా హెల్ప్ చేయడం బాగుంటుంది. కానీ రోడ్ల మీద డబ్బులు నా దగ్గర ఉన్నాయి నేను ఎగరేస్తా అంటూ మాట్లాడుతున్నాడు మీ అన్న. అది కరెక్టేనా? అది సరే, నువ్వు చెప్పు, కరెక్టేనా? నా దగ్గర ఉన్నాయి నేను బరాబర్ ఎగరేస్తా అని మాట్లాడుతున్నారు కదా మీ అన్నయ్య. అది కరెక్టేనా అంటున్నా. అన్నయ్యని పక్కన పెడితే నార్మల్గా ఇది కరెక్టేనా అని అడుగుతున్నా. మరి ఇంతకు ముందు ఇది తీసలేరు అక్క. ఇప్పుడు రోడ్డు మీద ఎగరేసినవి చెప్తారు. మళ్ళీ ఒక ప్రాణానికి ఏమన్నా అయిందా చెప్పురు అక్క. ఒక ప్రాణానికి ఏం కాలే, ఆడ ఇష్యూ కాలే. ఆడ రోడ్డు మీద ఎగరేసిన మినిట్స్కే వెళ్ళిపోయింది. ఆడ వీడియో కూడా ఉన్నాయి మా దగ్గర. 5-10 మినిట్స్కి ఆడ పైసలు కనబడలేవు, ఒక ట్రాఫిక్ లేదు, ఏం లేదు, వెళ్ళిపోయింది. ఆడికి వెళ్ళి వీడియోస్ కూడా ఉన్నాయి మా దగ్గర. చూపెట్టమంటే చూపెడతాం అన్నకు. సరే, చూపించు. అండ్ అదే విధంగా నేను స్టార్టింగ్ మాట్లాడినప్పుడు నువ్వు ఒక మాట అన్నావు. ఒకసారి ఇట్రా నువ్వు అడిగినప్పుడు నువ్వు ఒక మాట అన్నావు. ఏంటి డబ్బులు ఎగరవేసామని చెప్పేసి మాట్లాడినావు స్టార్టింగ్లో. ఇప్పుడు ఎవరికి ఇబ్బంది కాలే అని మాట్లాడుతున్నావు కదా. స్టార్టింగ్లో నీకు కిందక డబ్బుల గురించి కూడా ఆయన ఎందుకు ఎగరవేస్తుండో నాకు తెలియదు అన్నావు. కానీ డబ్బులు ఎగరవేస్తే ఏమైంది? కంటెంట్ కోసం అనేసి నువ్వు మాట్లాడడం జరిగింది స్టార్టింగ్లో, గుర్తుందా? నేను ఫస్ట్ నీతో మాట్లాడినప్పుడు కన్వర్జేషన్లో వ్యూస్ కోసం, కంటెంట్ కోసం అట్లా చేయాల్సి వచ్చిందంట. అంటే యూట్యూబ్లో అట్లా ఎగరవేస్తే అట్లా కొంచెం ఫేమ్ అయ్యి కంటెంట్ పెంచుకొని వ్యూస్ వెళ్ళడానికి కోసం అట్లా చేస్తున్నారా? నువ్వే అన్నావు కంటెంట్ కోసం అని చెప్పేసి. మరి అట్లా అంటే బయటికి వెళ్ళి ఇప్పుడు నేను డబ్బులు ఎగరేస్తాను నాకు వస్తాయా అక్క? చెప్పక్క. ఏంటిది? ఇప్పుడు నేను బయటికి వెళ్ళి నేనే ఎగరేస్తాను నాకు వస్తాయా? ఏమొస్తాయి? డబ్బులు ఎగరేస్తాక ఇప్పుడు నాకు ఏమన్నా ఫేమ్ వస్తాయా? మరి రానప్పుడు ఎందుకు ఎగరవేస్తుంది? నువ్వే అన్నావు కదా కంటెంట్. నువ్వు అంటున్నావు కదా అక్క, ఇప్పుడు నువ్వు కూడా చెప్పినావు కదా. సరే, డబ్బులు ఎగరేసి ఇప్పుడు నాకు ఫేమ్ వస్తాయా? నేనే ఎగరేస్తా. ఇప్పుడు మీ అన్న యూట్యూబ్ పెట్టుకున్నారు నాన్న, పెట్టుకొని మా దోస్తులకు కూడా చెప్తాక, మా దోస్తులు కూడా ఎగిరేయమంటారు. వాళ్ళు ఎగరేస్తే వాళ్ళకి కూడా ఫేమ్ వస్తాయా? మరి ఫేమ్ వస్తుందా నువ్వే అంటున్నావు, కంటెంట్ కోసం అని నువ్వే అంటున్నావు. మరి ఎందుకని ఎగరవేస్తున్నారు అట్లా? మర్యాదగా మీరు అట్లా హెల్ప్ చేయాలని కూడా పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా ఏదైనా హెల్ప్ చేయవచ్చు కదా. మరి ఎందుకని హెల్ప్ చేసినాం కదా. కింద వీడియోస్ చూడలేదు మరి కింద వీడియోస్ చూడలేదా మీరు కింద వీడియోస్ చూడకుండా ఎట్లా అంటారా అక్క? మళ్ళీ అట్లా అంటే వంశీ గారు, మేము మీడియా నుంచి వచ్చామండి.
ఇది నేను ప్రజెంట్ మీ ఇంట్లోనే ఉన్నాము, మీ తమ్ముడు ఉన్నారు, మనది వైల్డ్ వుల్ఫ్ తెలుగు ఛానల్. అయితే నార్మల్గా నువ్వు డబ్బులు ఎగరవేస్తున్నావు కదా, దాని మీద కొంచెం బయట నెగిటివిటీ ఉంది. అసలు ఏంటి, ఒకసారి నీతో మాట్లాడడానికే వచ్చినాము. నీ మాటల్లో ఏంటో, అసలు ఏం జరిగింది ఏంటి చెప్తావు, మాకు ఒకసారి క్లియర్ చేస్తామని చెప్పేసి వచ్చినాము. మీరు ఇక్కడ లేరు కదా, ఒకసారి వస్తారా? టైప్ అని కాదు, నార్మల్గా మీరు ఇట్లా డబ్బులు ఎగరవేస్తూ ఇది చేస్తున్నారు, బయట కొంచెం నెగిటివిటీ ఉంది అంటే అసలు ఎందుకని డబ్బులు ఎగరవేస్తున్నారు అన్నట్టుగా అసలు తెలుసుకోవడానికి వచ్చినాం. అసలే అంటే మీరు ఏం చేస్తున్నారు ఏంటి అనేసి, మీరు చేసే దాని మీద ఒకసారి ప్రజలకు ఒక క్లారిటీ రావాలి కదా, దానికి వచ్చినాం. అయితే వింటున్నారు కదా, ప్రస్తుతం వంశీ అనే అబ్బాయి ఇక్కడ లేడంట, కొంచెం సిటీకి అవుట్స్కట్స్లో ఉన్నాను, ఏదో సాంగ్ షూట్ పైన వెళ్ళాను అంటున్నారు. అదేవిధంగా ఇప్పుడు వాళ్ళ తమ్ముడు వచ్చేసి, సో వాళ్ళ అన్నయ్య కూడా చిన్న ఏజ్లోనే లవ్ మ్యారేజ్ కూడా చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఆ అమ్మాయి ఇక్కడ లేరు, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఇక జరుగుతుంది ఏంటంటే, వీళ్ళు కంటెంట్ కోసం చేస్తున్నానైతే చెప్తున్నారు, కానీ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని మనకు బయట వినిపిస్తుంది. కానీ అది వీళ్ళు ఏంటనేది ఒప్పుకోవడం లేదు. వాళ్ళ అన్నతో మాట్లాడి క్లియర్గా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం వాళ్ళ అన్నయ్య లేరు, ఒకసారి మన స్టూడియోకి పిలిపించే మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం మనము. ప్రస్తుతం వాళ్ళ తమ్ముడు మాటలనే మీరే విన్నారు కదా, మేము స్టార్టింగ్లో మాట్లాడినప్పుడు కంటెంట్ కోసం చేస్తున్నానైతే చెప్తున్నారు. ఎవరో ఎగరవేయనప్పుడు లేని మా దాకా ఎందుకు వచ్చారు, మేము ఎగరవేస్తే తప్పేంటి అంటూ మాట్లాడుతున్నారు ఈరోజు. మరి అది నిజంగా తప్ప ఒప్ప అన్నది వాళ్ళే చెప్పాలి వాళ్ళ నోటితో. బయట మనం చూసుకుంటే కనుక రోడ్లపైన ఎక్కడంటే అక్కడ ఎగరవేస్తున్నారు, కానీ దానివల్ల ఎవరికైనా ప్రాణాలు పోయాయి ఇప్పటికైనా మాట్లాడుతున్నారు. కారణానికి అంటే ఒకవేళ ఏదైనా అయ్యి ఉంటే ఏంటి పరిస్థితి, రోడ్ల మీద ఎట్లా ఎగరేస్తే పేద ప్రజలే అనుకో, ఇప్పుడు వాళ్ళ దగ్గరికే వెళ్ళి ఎగరవేస్తున్నారు, అందరూ వస్తుంటే రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ అవ్వడం కావచ్చు ఫర్ ఎగ్జాంపుల్, అట్లాంటివి. అది కరెక్ట్ కాదు నిజంగా. అంటే పోయినా అని మాట్లాడుతున్నావు అంటే పోతే మాట్లాడతారా దాని గురించి, పోలేదు కాబట్టి ఓకే, పోతే ఏంటి పరిస్థితి? మీరు చెప్పింది కరెక్టే, మళ్ళీ అట్లా అంటే ఆడ చూసే కదా అక్క మన్నా చేసేది, మొత్తం చూసే చేస్తున్నాడు ట్రాఫిక్ అంటే, మళ్ళీ ట్రాఫిక్ని మొత్తం ఆడ చుట్టూ ఇట్లా పట్టేసింది అక్క. అంటే ఆ డబ్బు నిజమైన డబ్బైనా లేకపోతే డూప్లికేట్ ఫేకా? ఒరిజినలే అక్క, ఒరిజినలే అమౌంట్. ఒరిజినలే. ఎంత డబ్బు ఉంటుంది సుమారు? అంటే ఐడియా లేదు అక్క, నాకు ఐడియా లేదు. ఎన్ని వేలు జల్లు ఉండొచ్చు? నేను పోతున్నా అక్క, మా అన్నని బట్టి నన్ను అడుగుతున్నా. నార్మల్గా తెలుస్తుంది కదా మీ అన్నయ్య అంటే నా తమ్ముడికి. అది కరెక్ట్ అక్క, అన్నయ్య అంటే తమ్ముడికి. ఎంత వస్తుంది మీకు ఇన్కమ్ నార్మల్గా, ఎంత వస్తుంది ఇన్కమ్? అంటే ఆ డబ్బు ఎవరైనా ఇచ్చారా లేకపోతే మీ ఇన్కమ్ అయినా, అది ఎక్కడి నుంచి వస్తున్నా? అట్లా చల్లిన అటువంటి డబ్బు నిజమైన డబ్బే అంటున్నావు, ఎక్కడి నుంచి వచ్చింది ఆ డబ్బు? నాకేం తెలుసు అక్క, అది నేను చేస్తే నేను అనొచ్చు. కాదన్నా, మీ అన్నయ్యనే అంటున్నావు, కలిసే ఉంటారు ఒకే ఇంట్లో, ఆ మాత్రం తెలియకుండా ఎలా ఉంటుంది నీకు? మరి కలిసే ఉంటాం అక్క, ఇప్పుడైతే ప్రెసెంట్ ఉంటలేడు కదా. ఎక్కడ ఉంటున్నాడు ప్రెసెంట్? ఇక్కడ ఉండకుండా ప్రెసెంట్ సపరేట్ రూమ్ ఉంది, అంటే ఇక్కడనే ఉంది రూమ్. మీ అన్నయ్య హోమ్ టూర్నే స్వయంగా చేశాడు, హోమ్ టూర్ కూడా ఉంది మా దగ్గర, అది చూసే వచ్చినాం. హోమ్ టూర్లో ఇక్కడే ఉంటాను, నా హోమ్ ఇదే, ఇక్కడనే నేను రెంట్కుంటున్నాను, నా ఇల్లు చూపిస్తా అంటూ క్లియర్గా మీ అన్నయ్య వీడియోలో మెన్షన్ చేసి మరి హోమ్ టూర్ అని మెన్షన్ చేశాడు మీ అన్న. ఎప్పుడక్క? ఇప్పుడు కాదు, ఉంటుంది చూడు. ఇప్పుడు కాదు, ఎప్పుడుదో అక్క. ఎప్పటిదో అయినా ఇదే కదా ఇల్లు, 2 years బ్యాక్ చేసినప్పటికైనా ఇదే కదా ఇప్పుడు మేము వెతుక్కుంటూ వచ్చింది. మీ అన్న చేసిన వీడియోలో ఇదే కదా ఇల్లు ఉంది, ఇక్కడికే కదా మేము వచ్చింది. మరి వదిన వాళ్ళు పెళ్లి చేసుకున్నప్పుడు సపరేట్గా వెళ్ళిపోయారు అక్క, వాళ్ళు అప్పటికి. ఇక్కడ ఎవరెవరు ఉంటారు? ఇక్కడ మమ్మీ నేను ఉంటాం, ఇద్దరు ఉంటారు. నువ్వేం చేస్తూ ఉంటావు నార్మల్గా? నేనేం చేయనక్క, అంటే ఇప్పుడు చదువుకుంటావా, జాబ్ చేస్తావా, ఏంటి మన పనికి వెళ్తావా ఏంటని? అంటే ఇప్పుడు ఒక షాప్ ఓపెన్ చేద్దామని ఉన్నాం అక్క. ఏం షాపు? డాడీ షాప్ ఓపెన్ చేస్తా అన్నాడు. మీ డాడీ ఉండరా? మరి మీ మమ్మీ నేనన్నా, డాడీ ఎక్కడ? డాడీ ఇక్కడనే, ఇది వెల్డింగ్ షాప్ ఉంది. వెల్డింగ్ షాప్ ఉంది. ఏం షాప్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నారు? అంటే ఇట్లానే ఏదో ఒకటి అక్క. మీ అన్న మీద నీ అభిప్రాయం ఏంటి? అట్లేం అక్క, మరి డైలీ రెగ్యులర్గా వీడియోస్ చేస్తూ ఉంటారా మీరు? మీ అన్నది చేసేదంతా నిజంగా అది కరెక్ట్ కాదు. నువ్వు అదే అంటున్నావు, నువ్వు ఒక మాట క్లారిటీగా చెప్పట్లేదు నాకు. ఎవరో చేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, మేము చేస్తే ఎందుకు వచ్చింది ప్రాబ్లం అంటున్నావు. ఎవరో చేశారని, ఎవరో తప్పు చేస్తే ఆ తప్పు మనం చేయడం కరెక్టేనా? అవక మమ్మీ మాట్లాడరు, నాకు తెలియదు అక్క, నాకు ఏజ్ లేదు ఎక్కువ, నాకు 14 years ఏం తెలుసు అక్క, నువ్వు హైలైట్ నన్ను అడుగుతున్నావు. తెలీదా? నాకు తెలియదు అక్క. అంటే తప్పు 14 years తప్పు లేని తెలియదు అంటావు అక్క, నాకు తెలియదు అక్క అసలు. 14 years నమ్మొచ్చా నేను?
ఆధార్ కార్డు చూపెట్టరా ఇంకా? అయ్యో అదంతా వద్దులే. సరే వింటున్నారు కదా, ఈ అబ్బాయికి 14 years కదా, తప్పులేం తెలియదంట. అప్పటికి కంటెంట్ కోసం చేస్తున్నాడు అని చెప్తున్నాడు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు, మరి వాళ్ళ అన్నతో మాట్లాడి మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొత్తానికైతే ఇది నిజంగా కరెక్ట్ నిజంగానే కాదు. ప్రజలు ఏదో అంటున్నారని కాదు, నేను ఆ అబ్బాయితో మాట్లాడాను, వాళ్ళ అన్నయ్య కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ఏదో బ్యాడ్ క్రియేట్ చేద్దామని కాదు, కానీ నిజంగా రోడ్ల మీద డబ్బులు ఇసిరేస్తూ నాకున్నాయి బరాబర్ ఇసిరేస్తా అంటూ వాళ్ళ అన్నయ్య చెప్తూ ఉంటారు. ఇది ఎంతవరకు కరెక్టో మరి మీరే చెప్పాలి చూసి. మనం వాళ్ళ అన్నయ్యతో కూడా మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి.